హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెడ్ఎంజీ తెలుగు ట్రేడర్స్. సో యాక్చువల్గా కొన్ని స్టాక్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం చూస్ చేసుకుంటుంటారు. సో లాంగ్ టర్మ్ కోసం చూస్ చేసుకుంటే కొన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నట్టు. ఓన్లీ సింగిల్ ఫ్యాక్టర్ అనేది అది లాంగ్ టర్మ్గా షార్ట్ టర్మ్గా డిసైడ్ చేయదు. చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటే దాంట్లో భాగంగా ఫస్ట్ ఏంటంటే పి/ఈ రేషియో, అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఒక కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎలా ఉంది ముందు ఇది ఒకసారి చూస్తారన్నట్టు. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పైన డిపెండ్ అయ్యి కూడా కొన్ని స్టాక్స్ కొంటారు, కొన్ని స్టాక్స్ అలా వాల్యూడా అండర్ వాల్యూడా, అసలు ఈ పనికి వస్తుందా లేదా అనే దానిపైన కూడా వర్కౌట్ జరుగుతుంది. సో అలా ఆ ప్రొసీజర్లో చూసేదే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. అసలు యాక్చువల్గా అంటే నేను షార్ట్గా చెప్తా సింపుల్గా. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఏంటంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది దీని క్యాల్కులేషన్స్కి. పి/ఈ ప్రైస్ షేర్, అంటే ప్రజెంట్ దాని వాల్యూ ఎంత ఉంది ఆ షేర్ యొక్క వాల్యూ. నెక్స్ట్ ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్. ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్. యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఇప్పుడు కంపెనీ యొక్క నెట్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఇన్కమ్ జస్ట్ తీసేయండి, 5,000 crores అనుకోండి. బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉంటాయి అనుకోండి, అది కూడా ఒక 1000గా డివైడ్ చేసేస్తే ఇప్పుడు ఎంత వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 అనుకోండి. ఈ 50 అంటే ఈపీఎస్ 50 వచ్చింది మనకు. ప్రైస్ పర్ షేర్ ఎంత ఉందంటే జస్ట్ 1000 వేసుకోండి, బై 50 వేయండి. సో ప్రజెంట్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. అంటే పి/ఈ 20 వచ్చింది. పి/ఈ 20 వస్తే ఇది ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా ఎలా చెప్తామంటే ఓన్లీ ఒక సింగిల్ పి/ఈని, ఒక సింగిల్ కంపెనీ యొక్క పి/ఈని తీసుకొని అది ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూ చెప్తాం. దీని పీర్స్ ఉంటాయి. పీర్స్ మీన్స్ దీనికి రిలేటెడ్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెకానికల్ ఇండస్ట్రీ అనుకోండి. మెకానికల్ ఇండస్ట్రీ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా. సో దీనికి ప్రజెంట్ మనం క్యాలిక్యులేట్ చేసింది 30. ఇప్పుడు మనం ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పి/ఈ 20 వచ్చింది ఒక కంపెనీ. అది అన్నీ ఒక మెకానికల్ రిలేటెడ్ చూసేసుకోండి. ఈ 20, ఇంకో కంపెనీ 30, ఇంకోటి 10 అన్నట్టు. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ 30 తీసుకోండి, ఇది ఓవర్ వాల్యూడ్, ఇది అండర్ వాల్యూడ్, ఇది నార్మల్ అనుకోండి, ఇన్ బిట్వీన్ ఉంది కదా. యాక్చువల్గా ఈ ఓవర్ వాల్యూ ఏంటంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ గ్రోత్ ఎక్కువగా ఉండొచ్చు, ఎక్స్పెక్టేషన్, లేకపోతే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. గ్రోత్ ఎక్కువగా ఉండొచ్చు, రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎంత పెరిగితే ఇక్కడ ఎంత గ్రోత్, ఎంత గెయిన్స్ వస్తాయో, ఒకవేళ పడిపోతే అంతే లాస్లో వస్తాయి అన్నట్టు. అంటే ఈ కంపెనీ పెరగట్లేదు అన్న థాట్ కనుక వచ్చింది అనుకోండి, అది అంతే లాస్లో పడిపోతాం. ఇది నార్మల్ది తీసుకోండి. సో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయము, ఎక్కువ రిస్క్ ఉండదు అన్నట్టు, మీడియం అన్నట్టు. సో ఇదేంటంటే ఇది పెరగకపోతే ప్రాబ్లం అయిపోతుంది. ఏంటంటే ఇది సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మరీ హైలో ఉంది. ఆ కంపెనీ యొక్క స్ట్రాంగ్ వాట్ వి కాల్ బేసిక్స్ ఉన్నాయి, ఆ కంపెనీ స్ట్రాంగ్గా టెక్నికల్గా స్ట్రాంగ్ అయినా, సో జీరో డెప్త్ అలా టైప్ ఆఫ్ చూసుకున్నాం అనుకోండి, అది ఇంక్రీజ్ అయితే మనకు బెటరే. కానీ అవ్వకపోతే అదే రిస్క్లో పడిపోతాం అన్నట్టు. సో నార్మల్ది తీసుకున్నాం అనుకోండి, నార్మల్ది తీసుకోవాలి. అండ్ తీసుకోవాలనేది ఓన్లీ పి/ఈ పైన డిపెండ్ అవ్వదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. పి/ఈ అనేది ఒక కన్సిడర్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ మాత్రమే. సో ఇది అర్థమైంది కదా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, అదేంటంటే ఇప్పుడు కంపారిజన్ అనేది ఎలక్ట్రికల్ స్టాక్స్తోనే కంపేర్ చేయాలి. ఫార్మసీ ఉన్నాయనుకోండి, ఫార్మా రిలేటెడ్ మాత్రమే కంపేర్ చేయాలి పి/ఈ. లేకపోతే ఆటో ఉన్నాయనుకోండి, ఆటో అయినా బ్యాంక్ అయినా దేనికి ఏ సెక్టార్ రిలేటెడ్ ఆ సెక్టార్తోనే కంపేర్ చేయాలి. ఈ ఎలక్ట్రికల్ సెక్టార్ తీసుకొచ్చి దీని పి/ఈకి, ఈ ఫార్మసీ తీసుకొచ్చి ఆటోకి, ఆటో తీసుకొచ్చి ఫైనాన్స్ సెక్టార్స్కి, ఇలా మాత్రం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే చాలా వేరియేషన్స్ వస్తాయి. ఏ సెక్టార్లో రిలేటెడ్గా ఆ సెక్టార్లోనే కంపేర్ చేయాలన్నట్టు. సో ఏమైనా స్టాక్స్ గురించి చూసేటప్పుడు మనం పి/ఈ రేషియో అనేది మన డిక్సాన్ టెక్నాలజీస్ గురించి చెప్పిన. సో అప్పుడు పి/ఈ కానీ ఇంకా పి/బి అవేం చెప్పలేదు అన్నట్టు. సో నెక్స్ట్ ఏం లేదు, సమ్మరీ ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే
ఒక షేర్ యొక్క ప్రైస్ ఎంత ఉంది, దాని యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత ఉంది. సో ఈపీఎస్ అంటే ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. యాన్యువల్ ఇన్కమ్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వస్తే ఇది ఈపీఎస్ వస్తుంది. ఈపీఎస్ని ఆ ప్రైస్తో డివైడ్ చేస్తే వచ్చేదే పీ/ఈ అనేది జస్ట్ ఒక ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకోవాలి, కానీ పీ/ఈ పైన మాత్రమే డిపెండ్ అయ్యి మాత్రం ఏ కంపెనీ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం కొనొద్దు. సో ఇది పీ/ఈ. నెక్స్ట్ ఏమన్నా ఇంకేమన్నా ఫ్యాక్టర్స్ ఉంటే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ. ఇది ఓన్లీ బేసిక్స్ బిగినర్స్ వాళ్ళకి మాత్రమే, మరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పేంత మనం చెప్పలేము. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ZMG తెలుగు ట్రేడర్స్. జై హింద్.